నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నేను వారు ముందుకు బులెటిన్ హెడ్లైన్స్. ఎన్నికల సమయంలో వచ్చే వలస నాయకులను నమ్మి మోసపోవద్దు. ఇడుగురు ఉత్తర రాష్ట్రంలో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పల్లినేని మురళీధర్. ఎస్సీ/ఎస్టీ నివాసితుల చట్టం విరుద్ధంగా వ్యవహరించే అధికారులపై చర్యలు చేపట్టాలి. ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారుడు అయినారపు సూర్యనారాయణ. రాజమండ్రికి చేరుకున్న జన చైతన్య యాత్ర. ఎన్నికల హామీలపై రాజకీయ పార్టీలను నిలదీయాలని పిలుపునిచ్చిన అఖిల భారత కార్మిక సంఘ నాయకులు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక రాష్ట్రంలో విధ్వంసం, విద్వేషపూరితమైన వాతావరణాన్ని వైసీపీ ప్రభుత్వం సృష్టించిందని రాజమండ్రి రూరల్ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బొచ్చయ్య చౌదరి అన్నారు. ఇక ఈరోజు రాజమహేంద్రవరం రూరల్ 18వ వార్డులో స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బొచ్చయ్య చౌదరి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్, గోరంట్ల తనయ శ్రీమతి కంఠమనేని శిరీష ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రతి ఒక్కరికి వివరించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ ఈరోజు 18వ వార్డులో పర్యటన చేస్తున్నగా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని తెలియజేశారు. ఈ రోజు రాబోయే ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది ఇప్పటి నుంచే ప్రణాళిక రచించామని, గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ కార్డులు రద్దు చేశారు, పెన్షన్లు రద్దు చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, ప్రజా సమస్యలపై ఎన్నికల ఓట్ల కోసం వస్తున్న రాజకీయ పార్టీల నాయకులను నిలదీయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య, అరుణోదయ సాంస్కృతిక సమైక్య, ప్రగతిశీల మహిళా సంఘం, POW, PDNs సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఇక ప్రజా సమస్యలను లేవనెత్తుతూ ఏప్రిల్ 14న నెల్లూరు జిల్లా నుండి మే 5వ తేదీన వరకు శ్రీకాకుళం జిల్లా వరకు కూడా జరుగుతున్న జన చైతన్య యాత్రను నేడు రాజమండ్రి చేరుకున్న సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ నెల్లూరు, ప్రకాశం, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో యాత్ర సాగుతున్న క్రమంలో ఆయా జిల్లాలో అనేక సమస్యలు ముందుకు వచ్చాయని, అయితే ఇక మా సమస్యలపై ప్రజలు చైతన్యవంతం చేసి పాలకులపై ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం గంగవరం పోర్టు, ఈ పోర్టులన్నింటినీ కూడా అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకి అమ్మేస్తున్నాయి. ఈ దోపిడీ ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం దోపిడీ ఎక్కువగా చేస్తుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇసుక దగ్గర నుంచి మొత్తం దోపిడీ చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలకి ఒక తాయిలాలు ఇచ్చి ఆ తాయిలాలను మధ్యలో పడేసి ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా ఈ ప్రజల్ని చైతన్యపరచడం, ఎలక్షన్లో మద్యం, మత్తు, డబ్బుకి వ్యతిరేకంగా మీరు ఈ డబ్బు తీసుకోవడం వల్ల ప్రభుత్వం ఇలాంటి దోపిడీలు చేస్తుంది కాబట్టి ఈ దోపిడీలకు అందరూ కూడా వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యపరచడం కోసం మేము యాత్ర సాగిస్తున్నాం. రాష్ట్రానికి సంబంధించిన విషయంలో వీళ్ళ ముగ్గురిని కూడా పవన్ కళ్యాణ్ గారిని, జగన్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రి కూర్చోబెట్టి ఒక రాజధాని ప్రకటన అయితే చేయాలి. ఎందుకంటే ఎంపీలంతా 3 పార్టీల్లో ఎంపీలందరూ కూడా ఆయనకే సపోర్ట్ కాబట్టి. ఒకటి, విశాఖ ఉక్కు అనేది కార్పొరేటివ్ శక్తులకు అమ్మకుండా ఎవరైతే ప్రభుత్వ ఆధ్వర్యంలో అది ఉండాలనేది ఇంకొకటి.
ఇంకోటి ఏంటంటే రైతు పండించేటువంటి పంటలకి ఒక గిట్టుబాటు ధర కోసం ఢిల్లీలో లక్షల మంది ఉద్యమాలు చేస్తా ఉన్నారు, దానికి ఇవ్వాలి. అలాగే మా వైఖరి కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇలా పోలవరం లాంటి చూడండి, అలాంటి పెద్ద ప్రాజెక్టులు కొట్టే సత్తా మన కేంద్ర ప్రభుత్వాల దగ్గర లేదు. వేల గ్రామాలు ఇవాళ నిర్వాసితులై ఉన్నారు, వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏమీ చేయలేదు ప్రభుత్వాలు. అందుకే మేము ఏమంటామంటే ఈ రాజకీయ పార్టీలు 3 పార్టీలు కూడా మన ప్రధానమంత్రి గారి కనుసన్నలోనే పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి రాయితీలు ప్యాకేజీ ఏమీ లేదు, ఈ రాష్ట్రం ఇంకా ఏమీ లేదనే ఆలోచనలో మొత్తం మా వైఖరి. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలు ప్రజలకు వివరించాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లో ఒక చైతన్యం రావాలనే ఆలోచనలో భాగమే ఈ జన చైతన్య యాత్రని సందర్భంగా తెలియజేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు నెల్లూరు జిల్లా తాళంచెరులో ప్రారంభం జిల్లా బొట్టపాలెంలో ముగుస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం ఈ రాష్ట్రంలో చేపట్టిన తెలుగుదేశం పార్టీ కావచ్చు, 2019 అధికారం చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగడానికే చూస్తుంది తప్ప మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి ఏ ఒక్కరోజు ప్రశ్నించిన పాలన జరగలేదు. 6 ప్యాకేజీ ఈ రోజు కూడా అమలు జరపలేదు. అలాగే బెట్ట ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో బెట్ట ప్రాంతాల్లో కల్పించే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు లేవు. కాబట్టి ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా మనం ముందుకు వచ్చే ఈ అభ్యర్థులను ఒకటి నిలదీయాలి. మీరు ఎన్నికల్లో ఇస్తున్న హామీలను ఈ ఎన్నికల సందర్భంలో వచ్చి మాకు హామీలు ఇస్తున్నారు, మా ఇంటి ముందుకు వచ్చి దండలు పెట్టి ఓట్లు అడుకుంటున్నారు. ఓట్లు అయిపోయిన మరుసగనే మీరు ఇవన్నీ మర్చిపోయి కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీకి మద్దతు తెలుపుతూ ఆ పార్టీ మోకాళ్ళ దగ్గర మోకలు కాబట్టి మీరు ఎన్నికల్లో మా ముందుకు రావడానికి వీల్లేదని నిలదీయాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఏఐఎఫ్టియు, ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ, పిడిఎస్ విజృంభణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో 4 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. దేశంలో మోడీ గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే కోట్ల రూపాయలు విదేశాల్లో నల్లధనం చేరిందని, దాన్ని తెచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తానని చెప్పినటువంటి వాగ్దానం ఆయన అమలు చేయలేదు. అలాగే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నది అమలు చేయలేదు. ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం ప్రత్యేక హోదా ప్రకటించింది శ్రీకృష్ణ కమిషన్ నివేదిక ఆధారంగా. అలాగే రాయలసీమ ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది, కానీ అవి ఏమీ అమలు జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు తాను మోదీని పిలిచి ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల మీద ఆయన మోదీని ఆహ్వానించి సభ పెడితే మోదీ గారు ఓ కుండతో నీళ్లు మట్టి తెచ్చిచ్చాడు. నేటికి 10 సంవత్సరాలైనా ఎక్కడ వేసిన దొంగలు ఎక్కడ ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు, అదే బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఒకే జెండాతో ఎన్నికల్లోకి వస్తున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడిపోయింది. ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు రావడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఎక్సైజ్ ట్యాక్స్ మినహాయింపు, సేల్స్ ట్యాక్స్ మినహాయింపు, ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు, అలాగే బ్యాంకులు కూడా ఉదారంగా లోన్లు ఇవ్వడానికి పారిశ్రామికాధిపతులు ముందు రావడానికి అవకాశం ఉండేది. దేశంలో ఈరోజు మన రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తుంది. ఎందువల్ల అన్నింటా హైదరాబాదే సర్వస్వం అని మన నాయకులు హైదరాబాద్ను అభివృద్ధి చేశారు, అది తెలంగాణకు వెళ్ళిపోయింది. మరి ప్రత్యామ్నాయం ఏమిటి? ప్రత్యేక హోదా. కానీ దాన్ని ఈరోజు అన్ని పార్టీలు పెడచేవిన పెట్టాయి. కేంద్ర ప్రభుత్వం సుమారు 13,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తుందని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఎదురుచూశారు. అయితే కేవలం సుమారు 7 కోట్లు మాత్రమే విడుదల చేసి కేంద్రపు చేతుల మీద దులుపుకుందని రాజ్యసభ వైఎస్ఆర్సీపీ మద్దతుతోనే ప్రతి బిల్లు కూడా పాస్ చేయించుకున్న కేంద్రం రాష్ట్రానికి చేసిందేమీ లేదు. గత ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం ఇచ్చే R&B ప్యాకేజీకి అదనంగా 3 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క నిర్వాసిత కుటుంబానికి 10 లక్షల చొప్పున R&B ప్యాకేజీ ఇచ్చే విధంగా జీవో విడుదల చేశారు. ఇప్పటి వరకు కూడా ఒక్కరికి కూడా ఈ
మేరకు 10 లక్షల రూపాయలు ఆర్ఎన్పీ ప్యాకేజ్ ఇవ్వలేదని అన్నారు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం తక్కువ నష్టపరిహారం పొందిన రైతులను ఎకరానికి 5 లక్షల రూపాయలు ఇస్తారని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన వాగ్దానం ఇప్పటికీ ఆచరణ నోచుకోలేదని అన్నారు. భూమి లేని ఎస్సీ ఎస్టీ నిర్వాసితులు కనీసం ఒక్కొక్కరికి కనీసం ఎకరం భూమి ఇవ్వాలని కొత్త భూసేకరణ చట్టం చెబుతున్నప్పటికీ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకోలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేయట్లేదు. రాజ్యసభలో కేంద్రానికి తగిన బలం లేనప్పుడు ఎన్డీఏ కూటమికి వైసీపీ బలంతో కేంద్ర ప్రభుత్వంలో ఉండే అన్ని బిల్లుల్ని పాస్ చేయించుకున్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సహకారం కూడా కేంద్రం నుంచి అందుతుంది. ప్రధానంగా మచిలీపట్నం ఎంపీ పల్లంనేని బాలశౌరి గత ఏడాది జూలై 27న పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి 12,911 కోట్లు అంటే సుమారు 13,000 కోట్లు విడుదల చేస్తున్నాం పోలవరం ప్రాజెక్టుకి ఇప్పుడున్న ఈ దశలో 41.15 ఈ దశలో విడుదల చేస్తున్నాం అని చెప్పేసి ప్రకటించి 9 నెలలు అయిపోయింది. నిర్వాసితులందరూ కూడా ఎన్నికల ముందు కనీసం ఎన్నికల ముందైనా ఈ అమౌంట్ వాళ్ళ అకౌంట్లోకి వస్తుందని చెప్పేసి ఎదురు చూశారు. అది ఇప్పటివరకు కూడా దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఏమి గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. ఎంత రిలీజ్ చేశారు అంటే కేవలం 7 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. ఈ 13,000 కోట్లకి కేవలం 7 కోట్లు మాత్రమే ఇక్కడ స్టేట్మెంట్ కూడా ఇచ్చాము. ఇది ఇప్పటివరకు రిలీజ్ చేసినటువంటిది గత నెలలో. దీంట్లో దేవీపట్నానికి ₹1,00,00,000 అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాకి ఇచ్చినటువంటిది 1,60,00,000 మాత్రమే. మిగతాది ఏలూరు జిల్లాలో ఉండేటటువంటి మండలాలు ఇచ్చారు. ఈ 7 కోట్లు ఇక్కడ 13,000 కోట్లు ఎక్కడ 7 కోట్లు ఎక్కడ అక్కడక్కడ కొంతమందికి వేయడంతో ఇదంతా కూడా ఏజెన్సీ ఏరియాలో పెద్ద పుకారు అయిపోయింది. పోలవరం 8 మండలాల్లో కూడా వేస్తున్నారని ఒకరికి ఎదురు చేశారు. మిగతా వాళ్ళు అందరూ కూడా అక్కడెక్కడ వేసారు మనకి కూడా వేస్తారని ఎదురు చూడటం, అందరినీ అడగడం, ఆఫీసుల చుట్టూ తిరగడమే సరిపోయింది. రాలేదు. ఇంతవరకు 7 కోట్ల రూపాయలు మాత్రం వచ్చినాయని అధికారులు చెప్పడంలో మొత్తం ఇంక 13,000 కోట్లు ఎన్నికలు అయ్యేదాకా కూడా రానటువంటి పరిస్థితి. పోలవరం పట్ల కేంద్ర ప్రభుత్వం ఎన్నికల హామీలు అప్పుడు విభజన చట్టంలో ఉండేటటువంటి హామీలన్నీ కూడా విస్మరించింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ 10 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా 3 లక్షలు అదనంగా ఇస్తామన్నారు. దానికి సంబంధించినటువంటి ఒక జీవో 10 లక్షలు ఇస్తామని చెప్పేసి జీవో చేశారు. ఆ జీవో ఇప్పటి వరకు కూడా అమలు జరగలేదు, ఒకరికి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఎకరానికి 5 లక్షల రూపాయలు అదనంగా ఇస్తాం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తక్కువ నష్టపరిహారం పొందిన వాళ్ళకి అన్నారు. ఆ అమౌంట్ కూడా ఇప్పుడు ఒకరికి కూడా అది కూడా ఇవ్వలేదు. ఈ పోలవరం విషయంలో ఈ 2 హామీలు అమలు జరగలేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కూడా ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ పరిస్థితుల్లో అసలు కేంద్ర ప్రభుత్వమే ఈ పోలవరం ప్రాజెక్టు మేమే తీసుకుంటామని ఇప్పుడు ఎన్నికల్లో కూడా ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని తీసుకోమని కూడా చెప్పట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో గిరిజనులు పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరించింది. ఎందుకంటే డీఫారం పట్టా హోల్డర్స్ ని జగనన్న ఇళ్ల కాలనీలకి పెద్ద ఎత్తున తీసుకున్నారు ఎస్సీ ఎస్టీ దగ్గర, ప్రధానంగా ఎస్సీ దగ్గర. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళకి R&R ప్యాకేజ్ ఇవ్వలేదు. 2,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు క్లియర్ చేయకుండా వాళ్ళు చెల్లించకుండా అసలు అందులో ఏ పని కూడా చేయకూడదని చెప్పేసి కొత్త శాఖ చట్టంలో ఉంటుంది. కానీ దాంట్లో పనులు మొదలు పెట్టేశారు. ఇప్పుడు కొత్తగా సచివాలయ సిబ్బంది ట్రాన్స్ఫర్ కూడా చేసేసారు బెనిఫిషరీస్ పేరు మీద. అసలు గవర్నమెంట్కి ఇంకా తగ్గపడలేదు. ఎందుకంటే R&R ప్యాకేజ్ ఇంకా ప్రభుత్వానికి చెల్లించలేదు. ప్రభుత్వం పూర్తిగా భూమి యజమానికి చెల్లించకుండా గవర్నమెంట్కి ఇంకా తగ్గపడలేదు ల్యాండ్ అనుకుంటే మళ్ళీ వీళ్ళు సచివాలయ సిబ్బంది వాళ్ళ ట్రాన్స్ఫర్ కూడా చేసేసి 10 సంవత్సరాల తర్వాత అమ్మేసుకోమని చెప్పేసి కూడా ఒక పత్రం బెనిఫిషరీ చేతులు పెట్టేసరి ఇవన్నీ కూడా తగ్గుదల జరుగుతున్నటువంటి పనులు. దీని మీద కనుక కరెక్ట్ గా పేదవాడు కాబట్టి కోర్టుకు కావాలి కాబట్టి సరైనగా పరిస్థితి చేసుకోలేదు కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుంది. ఇది వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీలు కాబట్టి వీళ్ళు పిటిషన్ ఫైల్ చేస్తే ఒక కలెక్టర్ కూడా బయట ఉండడు, అందరూ జైల్లోనే ఉంటారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ అప్లై అవుతుంది దీనికి కూడా. ఎందుకంటే సవరించినటువంటి చట్టం ప్రకారం చట్టం ప్రకారం ఆర్థికంగా ఎస్సీ ఎస్టీ నష్టం కలిగే పరిస్థితి వచ్చినా కూడా అది ఎస్సీ ఎస్టీ ప్రకారం నేరం. దీంతో పాటు మనకి ఏంటంటే భూసేకరణకు సంబంధించి గ్రామ సభలు జరపాలి. ఏజెన్సీలో చాలా పేసా చట్టం అనేది చాలా కీలకం. దాన్ని కింద ఏంటంటే గ్రామ సభలు జరపాలి. మన అంబేద్కర్ జయంతి
సందర్భంగా ఎక్కడా కూడా కౌన్సిల్ జరగలేదు. దీని మీద అరవింద్ గర్భోదర్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది అంబేద్కర్ అవమానితమైన కూడా రిట్ పిటిషన్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ విధంగా అధికారులు భూసేకరణ విషయంలో చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానికి తగినట్టు నిధులు మంజూరు చేయాలని, పోలవరం ప్రాజెక్టు 13,000 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలని, SC/ST డిఫార్మ్ పట్టాదారులకి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 2,500,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ చెల్లించాలని 5 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు. ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాజు మహేంద్రవరం రూరల్ అభ్యర్థి బాలిపల్లి మురళీధర్ ఈ రోజు ఉదయం ఆ పార్టీ రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థి గిడుగు రుద్రరాజుతో కలిసి స్థానిక బొమ్మూరి దోసాలమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాన వీధులలోని ఇంటింటికి తిరిగి స్థానిక ప్రజలను కలిసి కాంగ్రెస్ పార్టీ పథకాలను వివరించి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ ఈ దేశంలో బీజేపీ మరలా అధికారంలో చేపడితే ముస్లిం, క్రిస్టియన్, ఇతర మైనార్టీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని అన్నారు. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత విద్వేషపూరిత నిర్ణయాల వల్ల అనేక రాష్ట్రాలలో శాంతి భద్రతలు అదుపు తప్పి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దేశ సమగ్రతను కాపాడగలమని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వచ్చే వలస నాయకులను నమ్మి మోసపోతని, స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన స్థానికంగా సుదీర్ఘకాలం అందుబాటులో ఉండే తనను హస్తం గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.
ప్రజానికి అందరికీ కూడా నమస్కారం. నేను కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినటువంటి అభ్యర్థిగా రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను రూరల్ ప్రజానికానికి మరి కొమ్మూరు ప్రజానికానికి విన్నవించేది ఏంటంటే, అమ్మ, అయ్యా, అన్న, తమ్ముళ్ళారా, ఆలోచన చేయండి. ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వం, అలాగే గత 5 సంవత్సరాల్లో నడిచినటువంటి ప్రభుత్వం ప్రజలకు ఏం చేశాయి? కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజలకు ఏ రకమైన సంక్షేమ పథకాలు అందాయి? రాజశేఖర రెడ్డి 10 సంవత్సరాలు అంటే మొదటి టర్ము, తర్వాత కొంతకాలము, తర్వాత కూడా మారినటువంటి సీఎం మా కాంగ్రెస్ వాళ్ళంతా కూడా ప్రజా సంక్షేమం గురించి ఆలోచన చేసి వెనుకబడిన వర్గాల వారికి, అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ పెట్టి 16,000 కోట్ల రూపాయలతో ఒక నిధిని పెట్టి మా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సప్లాన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అనేక మందికి, వివిధ వర్గాల వారికి, చేతి వృత్తుల వారికి, అలాగే అనేక మంది ప్రజలకు లబ్ధి చేయగలిగినటువంటి కార్యక్రమాలు మేము చేపట్టడం జరిగింది. అయితే తదనంతరం వచ్చిన ప్రభుత్వాలు, అటు టీడీపీ కానివ్వండి, ఇటు వైసీపీ కానివ్వండి, ఆ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత సంక్షేమం అనే పేరుతో ప్రజలను దోచుకుంటూ రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాగేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి. ఇవాళ ప్రజలు ఎంతో కష్టంతో జీవనం సాగిస్తూ ఉన్నారు. అందుకొరకు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే 9 పథకాలను ప్రవేశపెడుతుంది. ఇందులో రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వబడడం జరుగుతుంది. ప్రత్యేక హోదా వస్తే మనకి అనేక రకమైనటువంటి రాయితీలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే నిరుద్యోగం తగ్గుతుంది, యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి. తద్వారా మరలా రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతూ ఉంటుంది. అలాగే ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టి ఇచ్చే ఒక పథకాన్ని కూడా మేము ప్రవేశపెడతాం. అలాగే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యుత్ ఇవ్వటం. సామాన్యుడు కావాల్సింది ఏంటంటే విద్య, వైద్యం, సంక్షేమ పథకాలు కాదు. ఇవాళ మనకి ఆయన 10,000 వేసి వైద్యం దగ్గరికి వెళ్ళేటప్పటికీ డాక్టర్ గారు 50,000 లాగేస్తూ ఉన్నారు. అలాగే విద్య దగ్గరికి వెళ్తే ఎల్కేజీ విద్యార్థికి కూడా 1,000 రూపాయలు ఫీజులు కడుతూ ఉన్నారు. ఇవన్నీ ఎక్కడికి తీసుకురాగలరు సామాన్యులు? అందుకొరగాను మేము ఆలోచన చేశాము. ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యుత్ ఇస్తాము, ఉచిత విద్యను ఇస్తాము. అలాగే రైతుకి పెట్టుబడి మీద 50% రాయితీతో మద్దతు ధర ప్రకటిస్తాం. అలాగే కేంద్రంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇవాళకి 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 2.5 అంటే 2,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే, రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే ఈ 30 లక్షల కేంద్రంలోను, అలాగే రాష్ట్రంలో 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే ఉపాధి హామీ కూలీ, ఇవాళ ఉపాధి హామీ కూలీ, అసలు ఉపాధి హామీ పథకాలు ప్రవేశపెట్టింది కాంగ్రెస్. సామాన్యులను ఆదుకోవాలనే ఉద్దేశంతో, వాళ్ళకి రోజుగారు కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పథకంలో ఇప్పుడున్న కూలికి అదనంగా రోజుకి 400 రూపాయలు ఉపాధి హామీ కూలి పెంచడం జరుగుతుంది. కాబట్టి ఈ 9 పథకాలే కాకుండా అతి ముఖ్యమైన పథకం కోటి వెమ్మన చెప్తూ ఉన్నాను, దయచేసి వినండి. ప్రతి మహిళకు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు, ప్రతి మహిళకు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు, నెలకి 8,333 రూపాయలు.
వారి బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ పెరిగిన ధరలను తట్టుకోలేక, సంసారాలను నడుపుకోలేక, కుటుంబాలను నడుపుకోలేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకొరకు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఒక చక్కని ప్లాన్ పెట్టడం జరిగింది. ఈ ప్లాన్ ప్రకారంగా ప్రతి మహిళకి ప్రతి నెల 8,330 రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్ కి జమ చేయడం జరుగుతుంది. అప్పుడు మగవాళ్ళు దీనిని మిస్యూజ్ చేయకుండా, అంటే దుర్వినియోగం చేయకుండా ఆడవారు వారి యొక్క కుటుంబాన్ని నడుపుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మహిళలందరూ కూడా ఈ పథకాన్ని ఆదరించాలని కోరుకుంటూ, అలాగే ఇప్పుడున్నటువంటి పెన్షన్ పథకానికి మా కాంగ్రెస్ పార్టీ వస్తే పెన్షన్ 4,000 రూపాయలు పెంచడం జరుగుతుంది. అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ప్రజలారా మీరు గమనించండి. ఇప్పుడున్న ప్రభుత్వాలు కంటే భిన్నంగా కాంగ్రెస్ పార్టీ వస్తే మీ అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అయినటువంటి బాలేపల్లి మురళీధర్ అనే నేను ఈ రోజున బొమ్మూరు గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా స్థానిక దోసాలమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించి ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ గిడుగు రుద్రరాజు గారితో కలిసి మేమందరం కూడా గ్రామంలో ప్రధాన వీధుల్లో పర్యటించి వ్యాపారస్తులను అలాగే గృహాలను కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, అలాగే మా ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎం, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి మిత్రులతో కూడా కలిసి ఈ రోజు మేము ఈ ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలు ఎంతో ఆదరణతో మమ్మల్ని ఆదరించి తప్పనిసరిగా హస్తం గుర్తుపై ఓటు వేస్తామని మాట ఇవ్వడం జరిగింది. దయచేసి ప్రజలందరూ గమనించాలి, హస్తాన్ని గెలిపించండి. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాల్సిందిగా కోరుతూ గండేపల్లి మండలం జడ్రాకంపేట పరిణయ ఫంక్షన్ హాల్లో గండేపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు అధ్యక్షతన జరిగిన గండేపల్లి మండలంలోని నూతన ఓటర్లతో జ్యోతుల నెహ్రూ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ప్రొఫెషనల్ వేకువ రాష్ట్ర అధ్యక్షులు తేజస్విని, జగ్గంపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. నూతన ఓటర్లు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక గత 5 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు గురవుతున్నారని, ఏదో ఒక పని చేసుకుందామని పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారని, అక్కడ కూడా అవహేళనగా మీ రాష్ట్రానికి రాజధాని లేదంటూ ఎద్దేవా చేస్తున్నారని, చంద్రబాబు లాంటి విజనరీ నాయకుడు మళ్లీ రాష్ట్రానికి అవసరమని, ఆయన వస్తే పరిశ్రమలు రాష్ట్ర అభివృద్ధి జరిగి యువతకు ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతోనే మేమందరం కూటమికి మద్దతు ఇస్తున్నామని తెలియజేశారు. ఈ 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నేను ఉద్యోగం చేయాలి అనుకుంటున్నాను. అలా చేయాలి అంటే ఖచ్చితంగా హైదరాబాద్ లేదా బెంగళూరు వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ అలా కాకుండా అలా తల్లిదండ్రులని దూరంగా వదిలి వెళ్ళాలి వలసిన అవసరం లేకుండా మన ఆంధ్రప్రదేశ్లోనే క్యాపిటల్ డెవలప్ అయ్యి మంచి కంపెనీస్ ఉంటే మనందరి ఫ్యూచర్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. 3 రాజధానులు అన్నారు. అసలు ఒక్క రాజధాని సరిగ్గా లేదు. 3 రాజధానులు డెవలప్ చేసి అసలు ఏం చేద్దాం అనుకున్నారో మనందరికీ తెలియదు. ఒక రాజధాని కంప్లీట్గా డెవలప్ చేసి మనందరికీ జాబ్స్ని తెచ్చి ఉంటే బాగుండేది. అట్లీస్ట్ ఇప్పుడైనా మనందరం రైట్ లీడర్ని ఎలక్ట్ చేసుకుందాం. అవర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో ప్లీజ్ యూజ్ అ గుడ్ లీడర్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మన నెహ్రూ గారు ప్రజల మనిషి. ఈరోజు ప్రజలకి ఏ కష్టం వచ్చినా ఇక్కడ అందరూ ఒకటి అంటుంటారు, 80,000 గడపలకి ఒక పెద్ద ఆయన నమ్మకంగా నిలిచారు. ఆ పెద్ద ఆయన మనకి నమ్మకంగా నిలిస్తే ఒక ఎలక్షన్లో ఓడిపోతే మనం భయపడతామా? మనకున్న ధైర్యం మన పెద్ద ఆయన. రేపు మళ్ళీ జగ్గంపేట కోసం ఎవరైనా నిలబడ్డారన్నా, ఎవరైనా పోరాడారన్నా అది జ్యోతుల నెహ్రూ గారే అని నేను గర్వంగా చెప్తున్నాను. అదేవిధంగా మీరు చూస్తే ఈరోజు జగ్గంపేటకి కావాల్సిన ప్రాజెక్టులు కానివ్వండి, కావాల్సిన పనులు కానివ్వండి, పోరాడి ప్రతి ఒక్కరికి తీసుకొచ్చిన నాయకుడు మన నెహ్రూ గారు. మన చంద్రబాబు నాయుడు గారు జ్యోతుల నెహ్రూ గారిని మీకు మినిస్ట్రీ కావాలా, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలా అని అడిగితే ఏం చెప్తారు? ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలని చెప్తారు. మీ అందరికీ తెలుసు. పదవులు కాదు, ప్రాజెక్టులు కావాలి అని పోరాడే ఒకే
క్యాబినెట్ మినిస్టర్ ఏదైనా ఎక్స్ అయిపోయి ఉండేది. కానీ ఈరోజు మీరు ప్రజల గుండెల్లో ఉన్నారు సార్. మీరు పడ్డ తప్పనంతా ప్రజల గుండెల్లో ఉంది. ఇది ఎప్పటికీ ఎక్స్ అవ్వదు సార్. ఇది ఎప్పటికీ కూడా మిమ్మల్ని కలకాలం గుర్తుండిపోయేలా చేస్తుంది. జగ్గంపేట అంటే జ్యోతుల నెహ్రూ అనే విధంగా మీ అందరికీ అభివృద్ధి ఇప్పటి వరకు చేశారు. మీ అందరికీ తెలుసు ఆ రోజు భగీరథుడు పురాణాల్లో ఎలాగైతే భూమికి నీళ్లు తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారో, మన మెట్ట ప్రాంతానికి పంటలు పండేలా నీరు తీసుకురావడానికి కష్టపడ్డ భగీరథుడు మన నెహ్రూ గారు. చాదనాడు ప్రాజెక్టు ద్వారా ప్రజల గొంతులు తడపడమే కాకుండా రైతుల కన్నీళ్లు కూడా తుడిచారు. మెట్ట ప్రాంతంలో పంటలు పండవనుకున్న ప్రాంతంలో పంటలు పండేలా చేయడానికి ఎంతో కష్టపడ్డారు. కాబట్టి ఈరోజు నెహ్రూ గారిని ఇక్కడ అందరూ జల భగీరథుడు అని పిలుస్తారు. మనందరికీ తెలుసు కేవలం చాగల్నాడే కాదు, పుష్కర్ ప్రాజెక్ట్ కానివ్వండి, ఆ తర్వాత మనకి మల్లవరం కోసం కానివ్వండి ఎంత కష్టపడారో మనం అందరం చూసాం. ఆ మల్లవరాన్ని ఇక్కడి దాకా తీసుకురావడానికి కష్టపడితే ఈరోజు దాని నుంచి పైప్ లైన్ వేసి నీళ్ళు ఇవ్వడం కూడా ఈ ప్రభుత్వానికి చేత కాలేదు. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాన్స్టిట్యున్సీలన్నింటిలో కూడా మోడల్ కాన్స్టిట్యున్సీగా ఆ రోజు నిలబెట్టిన నాయకుడు మన నెహ్రూ గారు. ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు, డ్రైన్లు, స్ట్రీట్ లైట్లు వేసి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఆ రోజు చూసుకున్నారు. సీసీ రోడ్లు ఆ రోజు నెహ్రూ గారు రోడ్లు వేస్తే ఎలా వస్తుంది అంటే ఇప్పుడు ప్రభుత్వం చేస్తారా, రేపు మీరు మార్పు చేస్తారా? ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అన్నది ప్రభుత్వానికి కాలేజీ యజమానులకి సంబంధం ఉన్నది తప్పించి మేము ఎప్పుడు తీసుకొని విద్యార్థులకు మాత్రం సంబంధం ఉండదు, ఇబ్బంది ఉండదు. విద్యార్థుల మీద బరువు వేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండకుండా నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదే నిర్ణయం తీసుకున్నాం. మిమ్మల్ని ఎవరు ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మీ యాజమాన్యం ఫీజులు కట్టలేదని అనలే. అది ప్రభుత్వం, కాలేజ్ యాజమాన్యం వాళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. మీ మనోభావాలు దెబ్బతినకుండా మీరు ఫ్రీగా చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది. మీ పేరెంట్స్ మీద ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం చేసిన విధానం కరెక్ట్ కాదు. ముందు పేరెంట్స్ కట్టడం, తర్వాత దాన్ని వాళ్ళు ఇవ్వడం అన్నది కేవలం ఇది మోసం చేయడానికి చేసినటువంటి కార్యక్రమం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. రెండోది ఏంటంటే వరిగా చెందుతున్నటువంటి దేశంలో సామాన్యులు ఎక్కువగా ఉంటారు, సంపన్నులు తక్కువగా ఉంటారు. ఏ ప్రభుత్వం అయినా సరే మన రాజ్యాంగమే నిర్దేశించింది, ఇన్ కేస్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా, కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఇంత శాతం ఉచితంగా వైద్యం చేయాలనేటటువంటి ఒక నిబంధన ఉన్నాయి. రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఆ నిబంధనలే ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుంది. అలా ఉచిత వైద్యాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్లోని కూడా ప్రతి సామాన్యుడికి అందించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇవాళ సీఎంఆర్ఎఫ్ ఇంకా అందరూ మించిపోతే చంద్రబాబు నాయుడు గారు రికార్డ్ చేశారు సీఎంఆర్ఎఫ్ ఉండడంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో. నేనే ఐఏఎస్ తెచ్చాను. మొత్తం టోటల్ నియోజకవర్గం 175 కాన్స్టిట్యున్సీలోని కూడా ఐఏఎస్ మన నియోజకవర్గానికి వచ్చినటువంటి పరిస్థితి. సీఎంఆర్ఎఫ్ ఇంకా ఆరోగ్యశ్రీ ఆర్పాటం కోసం ఆరోగ్యశ్రీ ఇవాళ ప్రభుత్వం చెప్తుంది. రేపు సామాన్యులు వైద్యాన్ని అందుకోవడం కోసం ఆరోగ్యశ్రీని అమలు చేసేటటువంటి పరిస్థితి చేస్తాం.
ఇందులో ఏ రకంగానే ఇబ్బంది ఉండదో మన నియోజకవర్గానికి వచ్చి అందుకోసమే మేము ఆలోచన చేస్తున్నాం ఇవాళ. చెప్తున్నాను, నేను ఈ కార్యక్రమం చేస్తాను. ఇందాక అన్ని జబ్బులకి సంబంధించినటువంటి హాస్పిటల్ని ప్రభుత్వ యాజమాన్యంతో మనకు జగన్వాడ కోడల్లో హాస్పిటల్ భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ప్రతి సామాన్యుడికి ఉచిత వైద్యం అందించేటటువంటి బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పేసి ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. చాలా బాగా మీరందరూ కూడా మరి ఇంకా ఎక్కువ ఆశించారు దాని నుంచి సమస్యల బాధ నాదేళ్ళ పడుతుంది. మన అవసరాలు 42 సంవత్సరాలుగా అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తిగా మీరు చెప్పినా చెప్పకపోయినా అన్నిటికీ కూడా, ఎందుకంటే ఇది నాకు చివరి ఎన్నిక. ఈ 5 సంవత్సరాలు మీకు ఏం చేసినా చేసి హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని చెప్పి ఆలోచన చేయడం, దానికి తగ్గటువంటి ప్రణాళికలు తయారు చేయడం, అమలు చేయడం కూడా జరిగింది. డ్రిప్ ఇరిగేషన్ 90% నుంచి అక్కడ ప్రోత్సహించినటువంటి పరిస్థితి. బోర్లు లేకపోతే నీరు ఉన్న దగ్గర నుంచి నీరు ట్యాంకర్ ద్వారా తెచ్చి వాటర్ గన్స్ పెట్టి అక్కడ హార్టికల్చర్ నేను డెవలప్ చేయాలనేటటువంటి విధానాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి. ఒక అప్పుగా తయారైతే ఆ విందులో చదువుకున్నటువంటి మీకందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి అవకాశాలు, పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమల ద్వారా మీరంతా అందులో ఉద్యోగస్తులు అవుతారు. మరి అలాగే కాకుండా గవర్నమెంట్లో కూడా ఉద్యోగాలు ఉత్పన్నం అవుతాయి. ఆ ఉద్యోగాల్లో కూడా మీరు ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనంతటినీ నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం. ఒక హార్టికల్చర్ విందు కాదు, ఇక్కడ అన్ని విందులు ఐటీనైతే సగం నాశనం చేశాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా తయారు చేయాలని చెప్పి మరి అక్కడ వనరులు కూడా సమకూర్చినటువంటి పరిస్థితి ఉంది. ఏమైపోయాయని జగన్మోహన్ రెడ్డి యొక్క దెబ్బకి ఇతర రాష్ట్రాలకు పారిపోయినాయి. ఎందుకంటే ఇక్కడ ఎవడన్నా కప్పుకుపోయేవాడు ఉంటే రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా కప్పుకుపోయి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. ఎన్నికల సమయంలో వచ్చే వలస నాయకులను నమ్మి మోసపోవద్దు. ఇడుగురు ఉత్తర రాష్ట్రంలో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పల్లినేని మురళీధర్. ఎస్సీ ఎస్టీ నివాసితుల చట్టం విరుద్ధంగా వ్యవహరించే అధికారులపై చర్యలు చేపట్టాలి. ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారుడు అయినారపు సూర్యనారాయణ. రాజమండ్రికి చేరుకున్న జన చైతన్య యాత్ర. ఎన్నికల హామీలపై రాజకీయ పార్టీలను నిలదీయాలని పిలుపునిచ్చిన అఖిల భారత కార్మిక సంఘ నాయకులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి ఏపీసీ న్యూస్.